న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్. కేంద్రపాలిత ప్రాంతమైన యానాం జిప్మర్ ఆసుపత్రిలో కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు స్వస్థ నారీ స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని ఆఫీస్ ఇన్ఛార్జ్ డాక్టర్ ఆనందరాజ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కేంద్రపాలిత ప్రాంతమైన యానాం జిప్మర్ ఆసుపత్రిలో కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు స్వస్థ నారీ స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని ఆఫీస్ ఇన్ఛార్జ్ డాక్టర్ ఆనందరాజ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సుమారు 15 మంది డాక్టర్లు రాజీవ్ గాంధీ ఇంగ్లీష్ మీడియం ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. స్త్రీలలో చిన్న వయసు నుండి వచ్చే సమస్యలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బీపీ, రక్తపోటు, మానసిక ఒత్తిడి ఇలా పలు రోగాలు సమస్యలపై డాక్టర్లు విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో జిప్మర్ ఆసుపత్రి డాక్టర్లు కె గాయత్రి, నవేష దుర్గా, సాయి తేజస్విని, నిలోఫర్ బేగం, బిందు ప్రియాంక, శుభశ్రీ, దేవి, మాధురి, బి సుకీర్తి మరియు భద్రతా అధికారులు ఎన్ వెంకటరమణ, కె రవిబాబు, కమలా నెహ్రూ బాలికల పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. యానాం భీంనగర్లో గణపతి నవరాత్రులు ఘనంగా ముగిసిన సందర్భంగా శ్రీ సిద్ధి వినాయక ఆలయ సముదాయ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన అన్న సమారాధన కార్యక్రమాన్ని పుదుచ్చేరి ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు పాల్గొని ప్రారంభించారు. యానాం భీంనగర్లో గణపతి నవరాత్రులు ఘనంగా ముగిసిన సందర్భంగా శ్రీ సిద్ధి వినాయక ఆలయ సముదాయ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన అన్న సమారాధన కార్యక్రమాన్ని పుదుచ్చేరి ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు పాల్గొని ప్రారంభించారు. స్థానిక భీమానగర్ అంబేద్కర్ సర్కిల్ వద్ద సిద్ధి వినాయక ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు చేసి అనంతరం అన్న సమారాధన కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు, ఆలయ సముదాయ కమిటీ ప్రతినిధులు మల్లాడి కృష్ణారావుని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో లంకా బంగారం, పువ్వల శ్రీనివాస్, మందపల్లి వీర్రాజు, పువ్వల భైరవమూర్తి, పువ్వల గంగరాజు, వేపాటి వెంకటేశ్వర్లు, కొంకుపూడు గాంధీ, మందపల్లి రంగారావు, పువ్వల రాజు, బుంగా శ్రీను, వేపాటి సత్యనారాయణ, వేపాటి రాజేష్, ముమ్మిడివరపు గణపతి, బుంగా అయ్యప్ప, పువ్వుల అప్పారావు, పలివెల కిరణ్ కుమార్, మడికి గంగరాజు, పువ్వల మధుబాబు, మందపల్లి ప్రేమ్, తాతిపూడి వెంకటేష్, మడికి మహేష్ బాబు తదితరులు పాల్గొని సత్కరించారు. శ్రీ సిద్ధి వినాయక అన్నప్రసాదాన్ని స్వీకరించి ఈ సిద్ధి వినాయకుని కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. మాన్యశ్రీ మల్లాడి కృష్ణారావు గారు, మాన్యశ్రీ మల్లాడి కృష్ణారావు చేతుల మీదుగా ఈ అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది. ఆ గురువు గారి చేతుల మీదుగా ఉడించుకునే దృష్టిని కలవ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. యానాం ప్రజల ప్రత్యక్ష దైవం, నిరాళపురులు అయినటువంటి నిరాళంబరులు, సహృదయులు గౌరవశ్రీ మల్లాడి కృష్ణారావు గారి చేతుల మీదుగా ఈ అన్నదానం రోడ్డు మీద వెళ్ళే త్రిచక్ర వాహనదారులు, రోడ్డు మీద వెళ్ళే ద్విచక్ర వాహనదారులు, 4 చక్రాల వాహనదారులు ఈ అన్నదాన కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే. శ్రీ సిద్ధి వినాయక నవరాత్రి మహోత్సవాల సందర్భంగా యానాం భీంనగర్ గ్రామం నందు
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం గ్రామ రెవెన్యూ సహాయకుల సమస్యల పరిష్కారం కోరుతూ ముమ్మిడివరం కాట్రేనికోన పోలవరం తహసీల్దార్ కార్యాలయాల ఎదుట వీఆర్ఏలు నిరసన చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం గ్రామ రెవెన్యూ సహాయకుల సమస్యల పరిష్కారం కోరుతూ ముమ్మిడివరం కాట్రేనికోన పోలవరం తహసీల్దార్ కార్యాలయాల ఎదుట వీఆర్ఏలు నిరసన చేశారు. పే స్కేలు అమలు చేయాలని, నామినీలను వీఆర్ఏలుగా నియమించాలని, అర్హులైన వారికి ప్రమోషన్ ఇచ్చి కారుణ్య నియామకాల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం ఉప్పంగల గ్రామంలో గురువారం ఉచిత నేత్ర వైద్య శిబిరం జరిగింది. గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ఈ శిబిరాన్ని గ్రామ సర్పంచ్ శాఖ శంకరుడు ప్రారంభించారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం ఉప్పంగల గ్రామంలో గురువారం ఉచిత నేత్ర వైద్య శిబిరం జరిగింది. గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ఈ శిబిరాన్ని గ్రామ సర్పంచ్ శాఖ శంకరుడు ప్రారంభించారు. కపిలేశ్వరపురం ఎల్వి ప్రసాద్ ఆసుపత్రి ఆధ్వర్యంలో టెక్నీషియన్ సుబ్రహ్మణ్యం రోగులను పరీక్షించారు. ఈ సందర్భంగా సర్పంచ్ శంకరుడు మాట్లాడుతూ సుమారు 100 మందికి నేత్ర పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. అవసరమైన వారికి ఉచితంగా శస్త్రచికిత్సలు చేయనున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది సుబ్రహ్మణ్యం, రవి, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. సమస్యలు ఉన్న వాళ్ళందరికీ కూడా కంటిన్యూగా అవకాశం కల్పించమని మన పవర్గా ఉండి ఈ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్యాంపులో సుమారుగా దగ్గర 50 మంది కంటి పరీక్షలు వచ్చి చేయించున్నారు. ఇక సాయంత్రం చాలామంది చేయించున్నారు. ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాల్సిన కోర్సు చాలా ఉపయోగపడింది. అలాగే కళ్ళలో ఆపరేషన్ కావాల్సిన కూడా దూరంగా తీసుకెళ్లే వాళ్ళు ఆపరేషన్ చేయిస్తారు. కంటికి సంబంధించిన ఎటువంటి పరీక్షలు కూడా చేసి చూపిస్తున్నారు. అన్నీ కూడా ఉచితంగా చేస్తున్నారు. మామూలుగా కంటి ఆపరేషన్ కూడా ఉచితంగా చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ప్రజలు ఉప్పంగ ప్రజలు అందరూ సజీవం చేసుకుని ఉపయోగపడుతున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధి పల్లిపాలెం గ్రామ పరిధి జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఒక యువకుడు మృతి చెందాడు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధి పల్లిపాలెం గ్రామ పరిధి జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఒక యువకుడు మృతి చెందాడు. అదే ప్రాంతానికి చెందిన మోటార్ బైక్ మెకానిక్ గుబ్బల పవన్ మోటార్ బైక్పై వెళ్తుండగా ఎదురుగా వస్తున్న టాటా హెచ్చర్ వ్యాన్ ఢీకొని తీవ్ర గాయాల పాలై మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం కోరంగి పంచాయతీ పరిధిలో జాతీయ రహదారి వై జంక్షన్ చెంతన అగ్నికుల క్షత్రియ మహాసంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న అగ్నికుల క్షత్రియ జాతిపిత పొన్నమండ లక్ష్మణస్వామి, విద్యాదాత మల్లాడి సత్యలింగ నాయకర్ విగ్రహాలు చేరుకున్నాయి. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం కోరంగి పంచాయతీ పరిధిలో జాతీయ రహదారి వై జంక్షన్ చెంతన అగ్నికుల క్షత్రియ మహాసంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న అగ్నికుల క్షత్రియ జాతిపిత పొన్నమండ లక్ష్మణస్వామి, విద్యాదాత మల్లాడి సత్యలింగ నాయకర్ విగ్రహాలు చేరుకున్నాయి. ఈ ప్రాంతంలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న బొడ్డు సత్యనారాయణ ఫంక్షన్ హాల్ వద్ద విగ్రహాల ఏర్పాటు చేయడానికి అగ్నికుల క్షత్రియ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు దాత బొడ్డు సత్యనారాయణ 2 సెంట్ల స్థలం కేటాయించారు. అంతేకాకుండా విగ్రహాల కోసం భవన నిర్మాణం కూడా నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొత్తపేట శిల్పి వడయార్ తీర్చిదిద్దిన నిలువెత్తు కాంస్య విగ్రహాలు కోరంగి చేరుకున్నాయి. వీటిని పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు పరిశీలించారు. ఈ సందర్భంగా దాత బొడ్డు సత్యనారాయణ మల్లాడి అభినందించారు. త్వరలోనే ఆవిష్కరణ జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సంఘ జిల్లా అధ్యక్షులు వైదాడి నూకరాజు తెలిపారు. ఈ విగ్రహాలు ఈ ప్రాంతానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని దాత బొడ్డు సత్యనారాయణ అన్నారు. మహాత్ముల దర్శన క్షేత్రంగా గుర్తింపు పొందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బర్రె లక్ష్మీ నరసింహరాజు, వేదాడి శ్రీనివాసరావు, సంగాడి శ్రీనివాస్, కొల్లు శ్రీను తదితరులు పాల్గొన్నారు. సార్ సత్యలింగ నాయకత్వం లక్ష్మణస్వామి గారికి మల్లాడి సత్యలింగ నాయకుడి గారికి పొన్నమండ లక్ష్మణస్వామి వర్మ గారికి మల్లాడి సత్యలింగ నాయకుడి గారికి విద్యాపదార్థ మల్లాడి సత్యలింగ నాయకుడి గారికి అగ్నికుల క్షేత్ర జాతిపిత పొన్నమండ లక్ష్మణస్వామి వర్మ గారికి అగ్నికుల క్షేత్ర జాతిపిత పొన్నమండ లక్ష్మణస్వామి వర్మ గారికి విద్యాదాత మల్లాడి సత్యలింగ నాయకుడి గారికి
జాతిపిత పొన్నమండ లక్ష్మణస్వామి వర్మ గారికి, విద్యా ప్రదాత మల్లాడి సత్యలింగ నాయకుడి గారికి, పొన్నమండ లక్ష్మణస్వామి వర్మ గారికి, విద్యా ప్రదాత మల్లాడి సత్యలింగ నాయకుడి గారికి. ఓకే సార్, రెండు మాటలు మాట్లాడతారు. కోరంగి గ్రామం సంబంధించిన బొడ్డు సత్యనారాయణ గారి స్థలంలో పొన్నమండ లక్ష్మణ స్వామి గారు కాంస్య విగ్రహాన్ని, అలాగే మల్లాడి సత్యలింగ నాయకుడు గారు వారి కాంస్య విగ్రహానికి ఈరోజు ఈ స్థలానికి వచ్చిన సందర్భంగా వారి విగ్రహాలు ఇక్కడ అడుగుపెట్టిన వెంటనే వారికి ఒక కొబ్బరికాయ కొట్టి కమిటీ మెంబర్స్ మేము అందరం కలిసి ఒక కొబ్బరికాయ కొట్టి ఇక్కడ ఈ స్థలంలో పెట్టాలన్న ఉద్దేశంతో నన్ను పిలిచారు. దానికి ఇక్కడ ఉన్న కమిటీ మెంబర్స్, ముఖ్యంగా స్థలదాత బొడ్డు సత్యనారాయణ గారు అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. రాబోయే త్వరలోనే పక్కన నిర్మిస్తున్న ఆ బిల్డింగ్లో అందరి సమక్షంలో అగ్నికుల క్షత్రియులు, అలాగే మిగిలిన మత్స్యకారులకు సంబంధించిన ఇతర కులస్తులు కూడా, వారితో పాటు ఇతర కులస్తులు కూడా ఈ కార్యక్రమంలో ఇటు పొన్నమండ లక్ష్మణ స్వామి గారి సేవలు, అలాగే మల్లాడి సత్యలింగ నాయకుడి గారి ద్వారాగా విద్య విషయంలో అనేక సందర్భాల్లో వారు పొందిన సహాయానికి తోటి ఆ కమిటీలను కూడా పిలిచి ఆ ఫంక్షన్ అంతా కూడా గ్రాండ్గా చేసే విధంగా అందరూ కూడా ఆ కార్యక్రమానికి తలపెడతారు. ఆ కార్యక్రమం విజయవంతం చేస్తాం. పుదుచ్చేరి అధికార ప్రతినిధి మల్లాడి కృష్ణ గారికి ఈ కార్యక్రమానికి ఈ విగ్రహాలు ఇక్కడ ఫస్ట్ వచ్చి ఈ స్థలాన్ని సత్యనారాయణ, ఈ స్థలం బాగుంది, ఈ స్థలాన్ని విగ్రహాలు ఇస్తున్నందుకు నేను చాలా సంతోషపడతానని చెప్పేసి మొట్టమొదట ఆ మహానీయుడి చేత, కృష్ణారావు గారి చేత కీర్తింపబడినటువంటి ఆనందాన్ని ఈ రోజు కూడా నేను మర్చిపోతాను. అలాగే సార్ మొన్న మీటింగ్ అయితే వచ్చి సత్యనారాయణ స్థలమే కాదు, ఈ బిల్డింగ్ కూడా నువ్వే కట్టించే అని చెప్పేసి చెప్పిన తర్వాత దాన్ని ఇంకా ఆనందం పొందండి, ఇంకా మరింత ఆనందం పొందాను. ఆయన ఈ రోజుని విగ్రహాలు ఇక్కడ రావటం, ఆయన చేతుల మీదుగా కొబ్బరికాయ కొట్టి ఆ ముసుగు తీయడం జరిగింది. ఈ తొందరలోనే ఆయన ఆశీస్సులతో, ఆయన అండదండలతో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరుగుతాయని చెప్పేసి ఆశిస్తూ అన్ని విధాల సహకారాలు ఆయన ఈ సంఘానికి ఇస్తారని చెప్పి ఆశిస్తూ ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాల్లో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు ఈ సంఘం తరపున వారికి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. కృష్ణరావు గారు, గురువు గారు ధన్యవాదములండి. అలాగే మాకు గౌరవాధ్యక్షులుగా ఉన్న, అలాగే స్థలదాత బిల్డింగ్ నిర్మాణం చేసినటువంటి మా గురువు గారు వరదకృష్ణ గారికి, ఇక్కడికి చేసిన పెద్దలకు ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కారాలండి. మేము చాలా ఆశయంతో ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించాము. అగ్నికుల క్షేత్ర ఐక్య మహాసంఘం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాని 2017లో మేము సంఘాన్ని పెట్టామండి. సంఘాన్ని పెట్టిన తర్వాత మేము ప్రతి కార్యక్రమాన్ని కూడా ఎదురు తీసుకెళ్ళడము, అలాగే ఆ మహానీయుడు మన పొన్నమండ లక్ష్మణస్వామి వర్మ గారు జాతి కోసం వెనలే కీర్తి తీసుకొచ్చిన మహానీయుడని ప్రతి గ్రామానికి కూడా మేము విషయాన్ని ఎదురు తీసుకెళ్ళామండి. అలాగే విద్యాదాత మల్లాడి సత్యలింగ నాయకుడు గొప్ప దాత, విద్యాదాత, ఆ మహాదాత కోసము ఎనలేని కీర్తులు ప్రతిష్టలు పెరగాలనే ఉద్దేశంతో మేము ఆ మహానీయులు నిలువెత్తు కాంస్య విగ్రహాలు పెట్టాలని గొప్ప సంకల్పంతో మేము ముందుకు అడుగులేసాము. అలాగే ప్రతి ఒక్కరు దాతలు కూడా ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి ఈ విగ్రహాలకి చాలా సహకరించారండి. చాలా సంతోషం. ఈ సహకారం మర్చిపోలేని ఘట్టం సార్ ఇది. అలాగే మా గురువు గారు కూడా ఎంతో సహకరించారు, మా ముందు నడిపించారు. గురువు గారు కూడా వచ్చి సైట్ చూసి, అయ్యో మంచి సైట్, వై జంక్షన్ ఇది, ఈ జంక్షన్లో మంచి నెంబర్ 1 ప్లేసు అని కూడా గురువు గారి సమక్షంలోనే ఈ కార్యక్రమం జరుగుతుందండి. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు అయితే గురువుగారు కూడా ఈ సంఘానికి ఇస్తాము అని గురువుగారు కూడా మాకు మన ప్రదర్శన గురువుగారు కూడా సంఘానికి రాసిస్తానని ఎంతో గర్వంగా చెప్పారండి. చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమం త్వరలో మన గురువు గారు నిర్ణయిస్తారు. ఏ రోజు పెట్టాలి, ఎలా పెట్టాలి, ఈ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరిని కూడా పిలిచి నిజంగా కొన్ని వేల మందితో ఈ కార్యక్రమం త్వరలో జరుగుతుందండి. చాలా సంతోషంగా ఉంది. మహానుభావులు నిలువెత్తు రూపాన్ని మేము నిజంగా వడియారి గారు, కొత్తపేట వడియారి గారు నిర్మాణం చేశారండి. ఇది చాలా సంతోషంగా ఉంది. ఈ మహత్తర కార్యక్రమానికి మేము ఈ కనుల పండుగ రాష్ట్రం అంతా కూడా ఎదురు చూస్తుంది. దయించి
గురువుగారి సమక్షంలో ఈ మహత్కర కార్యక్రమం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. పోలవరం మండలం కేసనకూరు ప్రకృతి వ్యవసాయ విభాగం యూనిట్ ఇన్ఛార్జ్ రాజేష్ ఆధ్వర్యంలో చిల్లీ స్పెషల్ కషాయం, బ్రహ్మాస్త్రం కషాయం తయారీ విధానం జరిగింది. పోలవరం మండలం కేసనకూరు ప్రకృతి వ్యవసాయ విభాగం యూనిట్ ఇన్ఛార్జ్ రాజేష్ ఆధ్వర్యంలో చిల్లీ స్పెషల్ కషాయం, బ్రహ్మాస్త్రం కషాయం తయారీ విధానం జరిగింది. అలాగే చిల్లీ స్పెషల్ కషాయం వెల్లుల్లి, వేపాకు, ఉల్లి, సీతాఫలం, ఉమ్మెత్త, పొగాకు, పసుపు, ఆవు మూత్రంతో చేసి రైతులకు, ఐసీఆర్పీలకు వివరించడం జరిగింది. ఈ కషాయం వల్ల అన్ని రకాల పంటలపై రసం పీల్చే పురుగును నివారిస్తుంది. ఈ కషాయాల గ్రోత్ ప్రమోటర్ను రైతులందరూ తప్పనిసరిగా ఉపయోగించాలని చెప్పడం జరిగింది. కషాయాలు తయారు చేస్తున్నామండి. మనం ఇప్పుడు చిల్లీ స్పెషల్ చేస్తున్నాం. చిల్లీ స్పెషల్కి మన తయారీ విధానం అండి 12 లీటర్ల ఆవు మూత్రం తీసుకున్నాం, నాటు ఆవు మూత్రం, 5 కేజీలు వేపాకు, 1 కేజీ సీతాఫలం ఆకు, 5 కేజీలేమో ఉల్లి, 3 కేజీలేమో వెల్లుల్లి, అలాగే 1 కేజీ ఉమ్మెత్తాకు, 1 కేజీ పొగాకు కాళ్ళు, 200 గ్రాముల పసుపు, ఇవన్నీ తీసుకుని మనం చిల్లీ స్పెషల్ తయారు చేస్తున్నామండి. చిల్లీ స్పెషల్ తయారు చేసి ఇది మన పురుగుకి, రసం పీల్చే పురుగు, పెద్ద పురుగులకి అన్నిటికి కూడా చిల్లీ స్పెషల్ బాగా పనిచేస్తుంది. ఇది క్వాంటిటీ వచ్చి 100 లీటర్లకి 1 లీటర్ ఇది కషాయం వేసుకుని పిచికారీ చేసుకోవాలండి సాయంత్రం పూట. అలాగే మనం ఇప్పుడు ఈ మెటీరియల్ అంతా కూడా దాంట్లో వేస్తున్నామండి. ముందుగా పొగాకు కాళ్ళు వేసుకోవాలి. ముందుగా పొగాకు కాళ్ళు వేసుకున్నాం. ఆవు మూత్రం పొడవుగా వెల్లుల్లిపోయినా వెల్లుల్లి తర్వాత వెల్లుల్లిపోయి ముద్ద వేసుకోండి. మనం వేస్తూ తిప్పుతూ ఉండాలండి అది. అలాగే ఉల్లిపాయ కూడా వేసుకోవాలండి. వేపగిచ్చి తర్వాత 5 కేజీలు ముద్దగా చేసుకుని వేపాకు ముద్దలు వేసుకోవాలి. తర్వాత సీతాఫలం ఆకు వేస్తున్నామండి. మనం ఉమ్మెత్తాకుని తర్వాత చివరికి వేసుకోవాలండి. ఉమ్మెత్తాకుని తప్పకుండా ఉమ్మెత్తాకు అలాగే మరగనిచ్చి 3 పొంగులు వచ్చిన తర్వాత ఈ కషాయాన్ని వేస్తున్నాం. ఇక్కడ ఉన్నది కదా ఇంతటితో వార్తలు సమాప్తం.
న్యూస్ వాస్తవాల ప్రతిబింబం.